డీటెయిల్స్ చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర భక్తులు పోటెత్తినట్టు తెలుస్తోంది. ఇక దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? ఈ రద్దీపై భక్తులు ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తున్నారు? ఆలయ ఈవో అధికారుల నిర్లక్ష్యమే కారణం అనుకోవాలా? గుడ్ ఆఫ్టర్నూన్ సంపత్. ఓవరాల్ గా చూసినట్లయితే నల్గొండ జిల్లా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గత కొంతకాలంగా భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నేడు మనం లైవ్ లో చూడవచ్చు, పూర్తి స్థాయిలోని భక్తులకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున రద్దీ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఎన్విరాన్మెంట్ సంబంధించిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి ఉచిత దర్శనానికి వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున